ఆర్సీబీ బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, ఫీల్డింగ్లోను ఆల్రౌండింగ్ పెర్ఫార్మెన్స్తో ఈ మ్యాచ్ అయితే గెలిచింది. మరి ఈ మ్యాచ్ గురించి వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీలైతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మ్యాచ్ నెంబర్ 5 ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్స్. ఈ మ్యాచ్ డివై పటేల్ స్టేడియం, నవీ ముంబైలో అయితే జరిగింది. ఇక టాస్ విషయానికి వస్తే ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్ని ఓపెనింగ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అయితే యూజ్ చేశారు. ఈ పిచ్ని మళ్ళీ ఇదే మ్యాచ్లో యూజ్ చేశారు. కాకపోతే దీంట్లో కొంచెం గ్రాస్ని తగ్గించి ఈ పిచ్ని అయితే యూజ్ చేశారు. సో ఈ పిచ్ కండిషన్ అయితే బ్యాటింగ్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ రివర్స్గా జరిగిందనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ సగం ఓవర్స్ వరకు బౌలింగ్కి అనుకూలించింది. ఇంకా తర్వాత ఇక సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఫుల్గా బ్యాటింగ్ అయితే అనుకూలించింది. సో కెప్టెన్ స్మృతి మందాన మంచి డిసిషనే తీసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకుంది. మనం చాలాసార్లు వినే ఉంటాం టాస్ మ్యాచ్కి చాలా కీ రోల్ ప్లే చేస్తుందని. సో ఇక్కడ అదే జరిగిందనమాట. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకుంది. ఇక యూపీ వారియర్స్ బ్యాటింగ్ చేయడానికి అయితే దిగింది. కెప్టెన్ మెగ్లానింగ్ అలాగే హ్యాలెన్ డియోల్ ఇద్దరు ఓపెనింగ్ అయితే చేశారు. సో వీళ్ళిద్దరూ పవర్ ప్లే వరకు రన్స్ చేయడానికి చాలా కష్టపడ్డారు. కానీ 5th ఓవర్లోనే లారెన్ బెల్లో ఆర్సీబీకి వికెట్ అయితే అందించింది. మనం పిచ్ రిపోర్ట్లో మాట్లాడుకున్నట్లుగానే పిచ్ బౌలింగ్కి అయితే చాలా అనుకూలంగా మారింది. రన్స్ రావడానికి కష్టంగా మారింది. అలాగే వికెట్ కూడా పడింది అనమాట. ఇక తర్వాత ఓవర్లో కూడా వికెట్ పడే అవకాశం వచ్చింది. కానీ అరుంధతి క్యాచ్ డ్రాప్ వల్ల కెప్టెన్ మెగ్లానింగ్ ఆ తర్వాత 2 బాల్స్ని 4గా కన్వర్ట్ చేసి యూపీ వారియర్స్కి కాస్తంత రిలీఫ్ని అయితే ఇచ్చింది. మళ్ళీ ఆర్సీబీకి వికెట్ తీసే అవకాశం వచ్చింది. కానీ ఈసారి కూడా క్యాచ్ అయితే మిస్ చేశారు. సో ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్కి, ఆర్సీబీ మేనేజ్మెంట్కి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాల. అయితే ఇక్కడ యూపీ వారియర్స్ క్యాచ్ మిస్ అయిందని కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. కానీ శ్రేయాంక పటేల్ ఆ హ్యాపీనెస్ని ఎంతోసేపు ఉంచలేదు. ఆ తర్వాత ఓవర్లోనే ఫస్ట్ బాల్లోనే మెగ్లానింగ్ వికెట్, అలాగే అదే ఓవర్లో లిచ్ఫీల్డ్ వికెట్ తీసింది. వెంటనే ఆ తర్వాత ఓవర్లో డి క్లర్క్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసింది. ఇక్కడ యూపీ వారియర్స్ ఒత్తిడిలోకి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ చూసుకుంటే పిచ్ ఎంత అనుకూలించిందో అర్థమవుతుంది. ఓకే, పిచ్ అయితే హెల్ప్ చేస్తుంది, కానీ ఆ పిచ్ నుంచి వచ్చే హెల్ప్ని యూజ్ చేసుకోవడమే మెయిన్ అనమాట. ఇక ఆర్సీబీ బౌలర్స్ అదే చేశారు. ఆర్సీబీ ఫీల్డింగ్స్ కూడా 6 to 7 ఓవర్స్ దాకా మిస్ఫీల్డ్స్ చేసిన ఆ తర్వాత నుంచి మంచి ఫీల్డింగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత దీప్తి శర్మ అలాగే డియాండ్రా డాటిన్ వీళ్ళిద్దరూ కలిసి మ్యాచ్ని అయితే కంటిన్యూ చేశారు. సింగిల్స్ మీద, టూస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మ్యాచ్ని అయితే ముందుకు తీసుకువెళ్ళారు. ఇక ఇక్కడ పిచ్ మాత్రం చేంజ్ అవడం జరిగింది. 15th ఓవర్ నుంచి బ్యాటింగ్ అనుకూలించడం మొదలెట్టింది. ఇక టోటల్గా యూపీ వారియర్స్ 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 143 రన్స్ స్కోర్ చేసింది. ఇక్కడ యూపీ వారియర్స్ నుంచి మంచి కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 52 రన్స్కి 5 వికెట్స్ అయితే కోల్పోయింది. అక్కడ నుంచి 143 రన్స్ స్కోర్ చేసిందంటే చాలా మంచి కంబ్యాక్ అనే చెప్పుకోవచ్చు. దీప్తి శర్మ అలాగే డాటిన్ చాలా పేషెన్స్గా గ్రీజ్లో ఉండి మ్యాచ్ని అయితే కంటిన్యూ చేశారు. ఇక ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే శ్రేయాంక పటేల్ 4 అవర్స్ బౌలింగ్ చేసి 2 వికెట్స్ అయితే తీసుకుంది. అలాగే డి క్లర్క్ 4 అవర్స్ బౌలింగ్ చేసి 2 వికెట్స్ తీసుకుంది. అండ్ లారెన్ బెల్ 4 అవర్స్ బౌలింగ్ చేసి 1 వికెట్ అయితే తీసుకుంది. ఇక ఆర్సీబీ మాత్రం మంచి బౌలింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్సీబీ 144 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్ చేయడానికి అయితే వచ్చింది. కెప్టెన్ స్మృతి మందన అలాగే గ్రేస్ హ్యారిస్ వీళ్ళిద్దరూ సెకండ్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ అయితే చేశారు. రావడమే దీప్తి శర్మ బౌలింగ్లో గ్రేస్ హ్యారిస్ 4తో స్టార్ట్ చేసింది. ఇందాక పిచ్
15th ఓవర్ నుంచే బ్యాటింగ్ అనుకూలిస్తుంది అనుకున్నాం కదా, సేమ్ అదే సెకండ్ ఇన్నింగ్స్ నుంచి కంటిన్యూ అయింది. పవర్ ప్లేలో ఏకంగా 78 రన్స్ అయితే స్కోర్ చేశారు. యూపీ వారియర్స్ 5th ఓవర్ దాకా బౌలింగ్ బాగానే చేశారు, కానీ 6th ఓవర్లో మాత్రం ఏకంగా 32 రన్స్ అయితే ఇచ్చారు. మ్యాచ్ టర్న్ అవ్వడానికి, అలాగే మ్యాచ్ కాస్తంత ముందుగా అవడానికి ఇదే కారణం అన్నమాట. గ్రేస్ హ్యారిస్ మాత్రం బేభత్సం సృష్టించింది. 22 బాల్స్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకుంది. ఇక ఓపెనర్స్ ఇద్దరు కూడా 137 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. ఆ తర్వాత బాల్లోనే గ్రేస్ హ్యారిస్ అయితే వికెట్ కోల్పోయింది. ఇక స్మృతి మందనతో కలిసి రిషబ్ ఘోష్ అయితే మ్యాచ్ని అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే లాస్ట్లో స్మృతి మందనకి హాఫ్ సెంచరీ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. షార్ట్ కొట్టబోయి బాల్ అయితే మిస్ చేసింది, అది డైరెక్ట్గా బ్యాక్ ఫోర్కి అయితే వెళ్ళిపోయింది. సో దీంతో మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. స్మృతి మందనకి హాఫ్ సెంచరీ చేసే ఛాన్స్ మిస్ అయిపోయింది. మనం ఇక్కడ చూసుకుంటే ఆర్సీబీ బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, ఫీల్డింగ్లోను మొత్తానికి ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మ్యాచ్ అయితే గెలిచింది. సో ఫ్రెండ్స్, ఇది ఆర్సీబీ వర్సెస్ యూపీ వారియర్స్ మ్యాచ్ యొక్క రివ్యూ. మరి మ్యాచ్ గురించి మీరు ఏమనుకున్నారో కింద కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక బాయ్ బాయ్, సీ యూ.